ఎవరైనా సరే ఒక అమ్మాయిని మోసం చేస్తే ఆ పాపం ఊరికే పోదు అంటూ ఉంటారు. ఇప్పుడు అది నా నా విషయంలో నిజమైంది అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన చైతన్య. అయితే సమంత, చైతన్య కలిసి ఉన్నప్పుడు ఇక శామ్‌కి, చైతుకి పడక ఇద్దరు విడిపోయిన విషయం తెలిసిందే. ఇక మేమిద్దరం అప్పుడు విడిపోకుండా ఉండాల్సింది. ఇద్దరం ఒకరి గురించి ఒకరు ఆలోచించి, మా ఫ్యామిలీ గురించి అయినా సరే ఆలోచించి మేము సర్దుకుపోవాల్సింది. సమంత విషయంలో కూడా నేను కూడా కొంచెం తగ్గి ఆలోచించాల్సి ఉండేది. శామ్‌కు కూడా నేను చాలాసార్లు చెప్పి చూశాను. తను వినలేదు. ఇక ఇద్దరము అడ్జస్ట్‌మెంట్ అవ్వలేదు. అందుకే ఇక్కడి వరకు విడాకుల వరకు వచ్చింది. కానీ ఎప్పుడైతే మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయో మేము సర్దుకుపోవాల్సి ఉండేది. ఇప్పుడు మాకు ఇన్ని మాటలు వచ్చేవి కాదు. మాకు విడాకులైనప్పటి నుంచి మమ్మల్ని అందరూ మాటలు అంటూ ఉన్నారు. వీడియోస్ వస్తూ ఉన్నాయి మా పైన బ్యాడ్‌గా. నా తండ్రినిగా, నా తల్లిని అనరాని మాటలు అంటూ ఉన్నారు. ఇక నన్ను బ్యాడ్ చేస్తూ ఉన్నారు అంటూ శోభితతో మ్యారేజ్ అయినట్టే, కానీ ఇక సంతోషం లేకుండా పోయింది. శోభితను పెళ్లి చేసుకున్నా కూడా నాకు అలాగా బ్యాడ్గా మాటలు అంటూనే ఉన్నారు. ఇక మా ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో సంబంధం ఉన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. మేము కావాలని విడిపోలే, మా ఇద్దరికి పడక విడిపోయాం. కానీ శామ్‌తో విడిపోయినప్పటి నుంచి ఆ బాధ ఇంకా ప్రేక్షకుల అభిమానం రూపంలో ఇంకా మేము అనుభవిస్తూనే ఉన్నాము. ప్రేక్షకుల నుంచి బ్యాడ్ అవుతూనే ఉన్నాము అంటూ